వరంగల్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కరోనా వ్యాప్తితో ఏజీఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్ లేనిదే ఆసుపత్రిలో అనుమతించడం లేదు. భూపాలపల్లికి చెందిన మహిళలకు కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీధర్ వివరాలు అందిస్తారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మళ్ళా అలజడి చేస్తున్నది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక కేసు నమోదైంది. అధికారికంగా కూడా కరోనా వ్యాపించినట్టు కూడా అధికారులు కూడా చెప్పారు. దీంతో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంత అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ఎంజిఎం ఆసుపత్రిలో కోవిడ్ ఒక వార్డు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఒక 5 పేషెంట్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా టెస్టులు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోవిడ్ మళ్ళీ 2వ వేవ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి. మాస్కులు ధరించాలి, ఎక్కువ గుమికూడదు. అదేవిధంగా ఫంక్షన్స్కి అవి చేసినప్పుడు మాత్రం తప్పనిసరి కూడా మాస్కులు ధరించాలని చెప్పేసి వైద్య అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ ఎంజిఎం ఆసుపత్రి దగ్గర ఉన్నాము. ఎంజిఎంలో లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. ఇక్కడ కేవలం ఎవరైతే పేషెంట్స్ కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నారు. దాదాపు నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక 8 మంది పేషెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు. ఇందులో భూపాలపల్లి జిల్లాకు చెందిన ఒక మహిళకు మాత్రం కరోనా పాజిటివ్ సిమ్టమ్స్ ఉన్నట్టు మాత్రం అధికారులు చెప్తున్నారు. అతను కూడా ఆమె ట్రీట్మెంట్ కోసం మెరుగైన వైద్యం కూడా లోపల అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగతా హాస్పిటల్లో కానీ అందరి చుట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కరోనా వేవ్ ఉంది కాబట్టి చాలా చుట్ల చైనాలో విజృంభిస్తుంది. అదేవిధంగా భారతదేశంలో కూడా ఎక్కువ మొత్తంలో నమోదయ్యే అవకాశం ఉంది అనిపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే మనం ఎంజిఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రత్యేకమైన వార్డు ఇక్కడ కేటాయించాం. ఎటువంటి లక్షణాలు కనిపించినా కూడా వెంటనే ఇక్కడికి రావాలి. తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాచిపెట్టకుండా తప్పనిసరి కనుక హాస్పిటల్కి వచ్చినట్లయితే మెరుగైన వైద్యం ఇస్తామని చెప్పేసి ఆ సూపరింటెండెంట్ చెప్తున్నారు. మిగతా చిన్న స్థాయిలో మండల స్థాయిలో అధికారులను కూడా అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ఎందుకంటే ముందుగా వచ్చినప్పుడే లక్షణాలను బట్టి మనం ముందుకు వచ్చేస్తే ట్రీట్మెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు, కానీ క్రూషియల్ టైం వరకు తీసుకొచ్చుకోవద్దు. ఏదైతే లక్షణాలు కొంచెం కనపడంగానే టెస్ట్ చేయించుకోవడం వల్ల దీని యొక్క ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఎంజిఎంలో మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే కేసు నమోదైందని చెప్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు కూడా మాస్కులు ధరిస్తున్నారు. ఎందుకంటే మాస్కులు ధరించడం అనేది చాలా ప్రాథమికంగా రక్షణగా ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ మాస్కుల యొక్క సేల్ కూడా మొదలైందని చెప్పొచ్చు. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక కేసు నమోదు కావడం, అది భూపాలపల్లి చెందిన మహిళ కావడం అధికారులు కూడా గుర్తించడంతో మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలర్ట్ అయిందని చెప్పొచ్చు. అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు. ప్రజలు ముఖ్యంగా తప్పనిసరి గుమికూడకుండా ఫంక్షన్ల దగ్గర కూడా మాస్కులు ధరించాలని కోరుకుంటున్నారు. గతంలో ప్రాణాలను దాదాపు ప్రపంచాన్ని వణికించింది. భారతదేశంలో కూడా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఈసారి దాని పట్ల అలర్ట్గా ఉండడం, అదేవిధంగా జాగ్రత్త ఉండడం వల్ల ప్రాణాలు రక్షించుకోవచ్చని అధికారులు చూస్తున్నారు. వీడియో అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్.